ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవతారం చూసి భయపడకండి. హాయ్ చెప్పండి. హాయ్. ఈ టీత్ మీద నా మరుకుంది చూసారా? చూడండి, ఇంత హెయిర్ ఫాల్ అయిపోయింది. ఈ అమ్మాయి ఏం చూస్తాం ఏమో నాయన. ఫేస్ అంతా జిడ్డు జిడ్డు ఉన్నది కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా డేస్ అయిపోయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో రాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవతారం చూసి భయపడకండి. సంక్రాంతి పండుగ వచ్చింది కదా, సో పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. దువ్వుకోవాలన్నా రెడీ అవ్వాలన్నా అసలు ఇంట్రెస్ట్ అనేది వస్తలేదు. టీవీలో బొమ్మలు ఆన్ చేసి పెట్టిన అట్లయితే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, లేదంటే పెద్ద హెడ్ ఎక్ బాబు. యాక్చువల్గా మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. పొద్దుగానే అన్ని పనులు చేసిన, ఫ్రెష్ అవ్వడమే బ్యాలెన్స్. పిల్లల్ని కూడా రెడీ చేసిన, బట్ ఆ టెంపుల్ క్లోజ్ చేస్తుందని తెలిసింది, సో అందుకోసమే వెళ్ళలేదు. హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. హోమ్ టూర్ పెద్దగా ఏముండదు. ఇది హాల్, అది కిచెన్, అండ్ అటు వచ్చేసి బెడ్రూమ్ ఉంటుంది. అదే బయట కొంచెం చిన్నగా ప్లేస్ ఉంటుంది అనమాట. ఇదే మా హోమ్. ఇళ్ళ పెద్ద విచిత్రం ఏమీ లేదు. ఫ్రెష్ అప్ అవ్వాలి. యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే నేను మీషో కంటెంట్ చేస్తున్నాను కదా, ఐ మీన్ మీషోలో ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూస్ చేస్తున్నాను. అందుకోసమే ఇప్పుడు రెడీ అవ్వాలి, లేదంటే సాయంత్రం వరకు నిమ్మలంగా ఫ్రెష్ అప్ అయ్యేదాన్ని. సెల్ పెడతాంది. మా బెడ్రూమ్లో అయితే మంచిగా అద్దాలు ఉంటాయి. అండ్ అక్కడ వచ్చేసింది చూసారా, అది డ్రెస్సింగ్ టేబుల్ మా అమ్మ చేయించింది అనమాట మాకు. ఇది ఓన్లీ మిర్రరే అనమాట. నార్మల్గా డ్రెస్సింగ్ టేబులే ఉంటుంది, బట్ అవంతా కూడా చెదలు బట్టి ఖరాబ్ అయిపోయింది. మిర్రర్ ఒక్కటే మంచిగా ఉందని చెప్పేసి దాని వరకు అక్కడ కిటికీ దగ్గర పెట్టేసినాము. ఇది ఒరిజినల్ టేకు, ఇది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ డ్రెస్సింగ్ టేబుల్తో పాటు అది వచ్చేసి ఫుల్ సోఫా పెద్దది, అండ్ ఇవి వచ్చేసి 2 సింగిల్ సోఫాలు అనమాట. అండ్ దీంతో పాటు ఆ డ్రెస్సింగ్ టేబుల్, ఇది మొత్తం కూడా ఒక సెట్. టిపాయ్ కూడా ఉంటుంది కదా, అది ఇంకా రాలేదు, రావాలి. అది వర్క్ చేసే ఆయన ఇంకా పెండింగ్లో ఉందనమాట, చిన్న చిన్న వర్క్. అది ఆయన దగ్గరనే ఉంది. యాక్చువల్గా మాకు వ్యవసాయం ల్యాండ్ ఉందనమాట. ఆ గెట్టు చుట్టూ మాకు టేక్ చెట్లు ఉంటాయి. ఆ చెట్లు కొట్టిపించి మా అమ్మ మాకు సోఫా సెట్లు, డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేపించింది అనమాట. ముగ్గురికి, అంటే నాకు, మా పెద్దనికి, మా చిన్ననికి, ముగ్గురికి 3 సెట్లు చేపించింది. స్నానానికి వాటర్ కూడా పెట్టుకున్నా. సో ఫ్రెష్ అప్ అవ్వాలి. రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పినాను, మేము హీటర్ అనేది యూజ్ చేయము, గ్యాస్ మీదనే వాడతాం. ఎందుకంటే మా పిల్లలు పిడుగులు, ఎప్పుడు ఏ సందులో ఏలు పెట్టేది తెలియదు కాబట్టి హీటర్ అయితే యూజ్ చేయమన్నమాట. 95% గ్యాస్ మీదనే పెట్టుకుంటాం. ఎప్పుడో ఒకసారి సన్నీళ్ళు స్నానం చేస్తా అంతే. లిప్స్టిక్ పెట్టుకుంటావారా? ఓ అట్లా పెట్టుకోవద్దు, తుడుచుకో. లిప్ ఆయిల్. హాయ్ చెప్పండి. హాయ్. బాగున్నారు, మంచిగా కనబడతారు. తుడుచుకో, లిప్స్ తుడుచుకో. లిప్స్కి ఏం పెట్టుకున్నావు చెప్పవా? చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఫుల్ వీడియో చేయాలి అని, బట్ అస్సలు కుదరట్లేదబ్బా. అడపదప్ప షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం సరిపోతుంది. ఇంకా ఫుల్ వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేయడం అంటే పెద్ద టాస్కే. షూటింగ్, ఎడిటింగ్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, షార్ట్ వీడియో ఒక 1 minute అట్లా అన్నది పోతే 1 minute లేదంటే 50 secondsలో అది కంప్లీట్ అయిపోతుంది. అదే ఫుల్ వీడియోని 10 నిమిషాలు 15 నిమిషాలు అలా సాగదీసి పెడతా ఉంటారు కదా. సో అట్లా నాకు సాగదీసి మాట్లాడడం పెద్దగా రాదు. ఏం మాట్లాడతారా నాయన ఈ సోది ముచ్చట అని చెప్పేసి నేను చాలా వరకు ఫుల్ వీడియోస్ చేయను అబ్బా. అదే ఏదో ఒకటి, చాలామంది అక్క ఈ టాపిక్ మీద వీడియో చేయవా అని అంటే అది యూజ్ అయ్యే టాపిక్ మీద చేస్తూ ఉంటాను. అది చాలా రేర్గా చేస్తూ ఉంటాను. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, సిస్టర్ ఫుల్ వీడియోస్ చేయండి, అసలు చేస్తారా చేయరా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎనీవే, ఇప్పటి నుంచి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఈ టీత్ మీద నా మరుకుంది చూసారా, అది ఇబ్బందిగా ఉంది చూడడానికి, దాన్ని రిమూవ్ చేసుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి అని కామెంట్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఎట్లొచ్చిందో నాకు తెలియదు. నా జ్ఞానం తెలిసిన కాంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు ఇట్లాగే ఉంది పన్ను మీద మరక. అది ఎక్కువ కావట్లేదు, తక్కువ కావట్లేదు. ఇదే మోతాదులో ఉంటుంది అన్నట్టు. చాలా మందికి ఉంటుంది ఇట్లా పన్ను మీద మరక. అది ఎందుకు వస్తుంది ఏంది అనేది మాత్రం తెలియదు. అదే ఇది పోవడానికి నేను కట్టెల పొయ్యి మీద వాడేటోళ్ళకి బొగ్గులు ఉంటాయి, ఆ బొగ్గు పెట్టి రుద్దిన, ఇటుక పొడి అండ్ పసుపు, ఉప్పు పెట్టి కూడా రుద్దిన, బట్ ఈ మరక అస్సలు పోలేదు. అంటే రెగ్యులర్గా ఒక 1 week అట్లా వాడుతూ ఉన్నా, బట్ అలా పోలేదన్నమాట మరక. అండ్ దాంతోపాటు ఇంకేందంటే
పలిగిన అద్దం ముక్క ఉంటుంది తెలుసా, గాజు ముక్క, దాంతో కూడా దీని మీద రుద్దిన, బట్ ఈ మరక మాత్రం అసలు పోలేదు. చాలా మందికి ఉంటుంది, సో ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా ఫ్రెండ్స్, అంతే. మొన్ననే కొన్న గిన్నెలు మళ్ళీ అంతగానో ఊడిపోయింది జుట్టు. అమ్మాయి ఏం జుట్టు ఏమోనైనా చూడండి, ఇంత హెయిర్ ఫాల్ అయిపోయింది. రీసెంట్గా ఒక గిన్నె తీసుకున్నాను కూడా చెప్పిన కదా, ఆ గిన్నె తీసుకొని కూడా మేబీ 1 month 2 months అవుతుంది, అప్పటికే ఇంత హెయిర్ ఊడిపోయింది. దేవుడా దేవుడా. గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకున్నా, సో ఆ నీళ్ళు కూడా కాగిపోయినాయి. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయి వస్తా, ఓకే, తర్వాత కలుద్దాం. ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇప్పుడు నాకు ఒక 2 షూటింగ్స్ ఉన్నాయి. నేను మీషో రివ్యూస్ చేస్తూ ఉన్నాను కదా, మీషోలో ప్రోడక్ట్స్ కొని రివ్యూస్ ఇస్తున్నాను కదా, సో అవే వచ్చినాయి అనమాట. ఇప్పుడు వాటిని నేను రివ్యూస్ చేయాలి. మా చిన్నోడి కోసం అని డ్రెస్ తీసుకున్నా, బట్ సైజ్ కొంచెం పెద్దగా వచ్చింది, మా పెద్దోడికి వస్తుంది అనమాట. సో దీన్ని నేను ఇంకా వీడియో చేయలేదు, ఇప్పుడు చేయాలి. ఇది నాకు 250+ అమౌంట్ అయితే పడ్డది అనమాట. సైడ్కి పిక్ యాడ్ చేస్తాను చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి టీషర్ట్ అనమాట, అండ్ ఇది వచ్చేసి ప్యాంట్. డైలీ వేర్ పర్పస్లో బాగుంటుంది, ఇది వింటర్ సీజన్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ యూజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి సింగిల్ టాప్. 4-5 టాప్స్ ఆర్డర్ పెట్టినా ఇంకా రాలేదన్నమాట. సౌండ్ చేయకండి. నేను సింగిల్ టాపే ఆర్డర్ పెట్టినా, పాయింట్ కూడా వచ్చింది. ఇది కుర్తా సెట్టా? సెట్టే కావచ్చు అయితే. నేను సింగిల్ టాపే అనుకుని ఆర్డర్ 200 ఏబోనో 300 ఏబోనో పడ్డది. ఇది కానీ మంచిగా ఉన్నది, జార్జెట్ క్లాత్. యాక్చువల్గా నేను ఓన్లీ సింగిల్ టాప్ అనే ఆర్డర్ పెట్టినా, బట్ చూసాక పాయింట్ కూడా ఉంది, లైనింగ్ కూడా ఇచ్చిళ్ళు, బాగుంది. సో ఇవి మళ్ళీ మడత పెట్టి ఈ కవర్లో ప్యాక్ చేసి షార్ట్ వీడియో చేయాలి, అది నేను ఇన్స్టాలో పెడతా. నేను మీషో కంటెంట్ వీడియోస్ యూట్యూబ్లో పెడుతున్నాను, నా అంటే వ్యూస్ చాలా వరకు డల్ అవుతున్నాయి, అందుకోసమే నేను ఇన్స్టాలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి, నేను స్క్రీన్ మీద ఇస్తాను. అశ్విని యాష్ 143 అని చెప్పేసి నా ఇన్స్టా ఐడి, ఆర్ అశ్విని వ్లాగ్స్ అని చెప్పి టైప్ చేసినా కూడా సేమ్ నా యూట్యూబ్ లోగో, యూట్యూబ్లో నేను డీపీ ఏం పెట్టినో సేమ్ అదే డీపీ ఇన్స్టాలో వచ్చేస్తుంది నాది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, ఓకేనా. ఇక్కడ నుంచి నేను మీషో కంటెంట్ యూట్యూబ్లో పెట్టదలుచుకోలేదు, ఓన్లీ ఇన్స్టాలోనే పెడతా. ఎందుకంటే చెప్పాను కదా, వ్యూస్ చాలా వరకు డల్ అవుతున్నాయి, చాలా మొత్తానికే డల్ అయిపోయింది, అందుకోసమే నేను పెట్టదలుచుకోలేదు. సో ఎనీవే ఇవన్నమాట. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి అండ్ సపోర్ట్ చేయండి. నేను కూడా ఒక చిన్న క్రియేటర్నే కాబట్టి ఎంకరేజ్ చేయండి, ఓకేనా. ఫేస్ అంతా జిడ్డు జిడ్డు ఉన్నది కదా, నూనె పెట్టుకున్నా కదా నెత్తికి, సో అట్లనే ఉంది, ఎందుకంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది బాగా, అందుకోసమే రెగ్యులర్గా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నా ఫ్రెండ్స్, అంతే. ఇదన్నమాట ఈ వ్లాగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఉంటాను, బాయ్.